చేశాడంటే వర్ణించడానికి అవకాశం లేనంత పరిచర్య యేసు ప్రభు ఈ లోకంలో చేశాడు. మరి దేవుని కొరకు నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలని దేవుని పెట్టని తెలియజేస్తున్నాను. మనం క్రమంగా ఉండాలి, నమ్మకత్వంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిస్థితులను నువ్వు కాపాడుకోవాలి. ఆ స్థానంలోనికి మరి ఒక వ్యక్తిని నడిపించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటే లోకంలో ఉన్న మనలను ప్రేమించి మనం అపవాది తంత్రములలో చిక్కుకొని వెళ్లకుండా మనందరిని విడిపించి దేవుడు సిద్ధపరిచిన పరలోకాన్ని మనందరికి ఇవ్వాలని ఆయన దాసుని రూపాన్ని ధరించి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఎవరూ చేయని అద్భుతమైన త్యాగం చేసి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ త్యాగం యొక్క విలువను మనం గుర్తించి దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతకటానికి, మాదిరికరంగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగడానికి మనం ఎప్పుడు మెలుపు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాను. కనుక ప్రియులారా, మన ఎదుట మన కంటికి కనపడేవి మనం చెడ్డగా భావించవద్దు, కానీ మనం జీవించిన విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, సరి చేసుకునే విధానాలు ఉన్నాయని పరిశీలన చేసుకొని మనం ఎలా అయితే లోపాలను సరి చేసుకొని ఈరోజు మనం దేవుడి బిడ్డలుగా మారామో, అలాగే మన ముందున్న వారు కూడా ఏదో ఒక రోజున వారి లోపాలను సరి చేసుకుని దేవునికి మహిమార్థంగా మారుతారు, ఆయన సాక్షిగా నిలబడతారు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారికి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం కాపాడుకుంటూ ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు త్వరలో రాబోతున్నాడు, ఆయన సిద్ధపరిచిన పరలోకాన్ని మనకు ఇవ్వబోతున్నాడు అని దేవునికి కృతజ్ఞతలు కలిగి లోకంలో జీవించడానికి దేవుని ప్రణాళికలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండి అడుగులు ముందుకు వేసే విధంగా ఆయన సహాయం మనకు తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు చెల్లిస్తాను. ఇప్పటి వరకు మాతో ఉన్నారు. ఈ మాటలు అందించడానికి మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. లోకంలో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి దాసుని స్వరూపాన్ని లోకంలో ధరించుకొని ప్రభా, మీరు మా కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదో. మహిమ కలిగిన పరలోకాన్ని, మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి అపవాది తంత్రాల నుండి మమ్మల్ని సర్వలోకాన్ని విడిపించడానికి ఈ భూలోకంలోనికి మీరు వచ్చిన విధానం మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరణాన్ని జయించి పరదేశంలోనికి మీరు వెళ్ళారు. నీకు ఇష్టమైన బిడ్డలందరినీ తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నారు. నీ తీర్పులో అర్హులైన వారందరూ కూడా యుగయుగాలు నీతో గొర్రెపిల్ల దీపస్తంభము ఎలుగులో పరలోక మహిమలో నిలుచుండే భాగ్యవంతులుగా నిలబెట్టాలని మీరు త్వరలో రాబోతున్నారనే సంగతి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన వదనాలు. ఇంతబడిన నీ మాట బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకొని మహిమార్థంగా లోకంలో జీవించే భాగ్యం, అడుగులు ముందుకు వేసే భాగ్యం మా ప్రియులకు దయచేస్తున్నామని నీ నామానికి ఆయన తెలుసుకున్నాను. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయించు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. బలి సమయంలో ఆరాధన క్రమంలో